ఆయన పాదాలు పట్టుకోమే. భూ సంబంధమైన చట్టాలు ఒకవేళ నీకు అన్యాయం చేయొచ్చేమో, న్యాయం చేయొచ్చేమో తెలియదు, కానీ పరలోక చట్టం మాత్రం తన పిల్లల విజ్ఞాపనకు నిశ్చయముగా న్యాయం జరిగిస్తుంది. గట్టిగా వ్యక్తులను చూస్తున్నాం కానీ వ్యక్తుల వెనక ఆట ఆడుతున్న దయ్యాలను చూడటల్లా. నీ పరిస్థితులను చూసుకొని కృంగిపోతున్నావు కానీ పరిస్థితుల వెనక పనిచేస్తున్న దయ్యాలను చూడట్లా. నీకు ఎదురవుతున్నటువంటి అవరోధాలను చూసి బాధపడుతున్నావు కానీ నీకు అవరోధాలు అడ్డుబండలుగా తయారవుతున్న వ్యక్తుల వెనకాడుతున్న దయ్యాలను చూడట్లా. నువ్వు మనుషులకు కాదు శత్రువు, నువ్వు దయ్యాలకు శత్రువు. నీకు మనుషులు కాదు శత్రువు, నీకు సాతాను శత్రువు. నేను కాదు, ప్రభువు చెప్పాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె, మీ విరోధి, మీ శత్రువగు సాతాను, శత్రుబలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను. ఇవన్నీ ఎవరిని గురించి మాట్లాడాడు? సైతానుని గురించి. పాములను తేళ్లను తొక్కుటకు మీకు అధికారం ఇస్తున్నాను. ఎవరు? దురాత్మలో. అది విషయం. మనుషులు మనకు శత్రువులు కాదు, మనుషుల వెనకాడుతున్న దయ్యాలు శత్రువులు. నువ్వు ఎక్కడ సేవ చేయడానికి వెళ్తే సేవకి నీకు అవరోధం కలుగుతుందంటే మనుషులు అనుకుంటావు, లేకపోతే పరిస్థితులు అనుకుంటావు, కానీ ఆ మనుషుల వెనక, ఆ పరిస్థితుల వెనక సైతాను గాడి హ్యాండ్ ఉందన్న సంగతి నీకు తెలియదు. నిందల పాలయ్యావు, అవమాన పాలయ్యావు, అప్పుల పాలయ్యావు, రోడ్డు పాలయ్యావు. వాటి వెనక కూడా వాడి కదలేకుందని నీ వెరగవు. కాబట్టి గురిలేని పోట్లాట కాదండి, గురిలేని పోట్లాట కాదు, గురి కలిగిన పోట్లాట. కోడిని చూసి నేర్చుకోండి, కోడిని చూసి నేర్చుకోండి. కోడి పందెం చూసారు, 2 కోళ్ళు కొట్టుకోవటం. ఎప్పుడైనా 2 కోళ్ళు ఎదురుపడి ఒకదాని ఒకటి కరెక్ట్గా ఢీ కొడతాయా? లేకపోతే ఒక కోడి ఇటుండి ఇంకో కోడి అటు ఎగిరి వస్తుంటుందా? అటు ఎగిరి కొట్టి వస్తుంటుందా? దాని కళ్ళు ఎంత ఎంత శుభ్రంగా కైమా చేసుకొని సెట్లో వేస్తే 1.5 కిలో కాదు. అది ఒళ్ళంతా పచ్చడై కన్ను ఉన్నా కూడా ఒంటి కన్నుతో ప్రత్యర్థి కోడి ఎక్కడుందో అని స్పష్టంగా ఎరిగి అటాక్ చేసింది. ఇక్కడ ప్రత్యర్థి ఎవడో తెలియదు. ఎవడు ప్రత్యర్థి? ఎవడిని అసలు అటాక్ చేయాల్సింది మనం? దాని ప్లేస్ ఎక్కడా? అర్థమైందా? అదిరా తల్లి, అది నాయన. చేయాల్సిందేంది? ఎన్ని రిఫరెన్స్లు ఇచ్చాడు? ప్రతి విషయమును గూర్చి చింతపడక విన్నపములు దేవునికి తెలియజేయండి. రోగం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పాడు, భయం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పాడు, సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి, ప్రతి దానికి కూడా ఏం చెప్పాడు? సంతోషం వస్తే ఏం చేయాలో చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 5:13, మీలో ఎవరికైనా సంతోషము కలిగనా అతడు కీర్తన పాడవలెను, మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ఏం చేయవలెను? ప్రార్థన చేయవలెను. కథం. దేవునికి తెలియజే ప్రార్థన చేయవలెను. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అతడు పాపములు చేసిన వాడైతే అతని పాపములు క్షమించబడతాయి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని చూడు, రెఫరెన్స్ చూడు, స్క్రీన్ మీద అయ్యా 5:14. అంత తొందరగా తీరుతావు వేసి మళ్ళీ. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. ఇది వాక్యం. ఇప్పుడు ఏం చేస్తారు మరి? విశ్వాసులు ఎవరైనా పేషెంట్ అయితే ఇంట్లో వారు ప్రార్థన చేయాలి. సంఘము నుండి, సంఘములో అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి దైవ జనాంగాన్ని పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయాలి. కానీ విశ్వాసులు ఏం చేస్తారు? శాలేమన్న రాడా, శాలేమన్న దొరకడా, సంఘపు పెద్దనన్నాడా, పెద్దలనన్నాడా? అంటే ఒక సంఘానికి ఒకడు నాయకుడు కాదు, ఉపనాయకులు కూడా ఉంటారు.
అర్థమైందా? వారు కూడా పెద్దలే. చిత్రం ఏంటంటే తెర మీద కనపడుతున్నటువంటి వాడు వాక్య సేవకుడు. ఈ వాక్య సేవకునికి సహసేవకులు ఉంటారు, సపోర్టర్స్. వారు కూడా పెద్దలే, వారు కూడా ఉపదేశం చేయగలరు అండ్ సంఘాన్ని లీడ్ చేయగలుగుతారు. వాళ్ళు అసలు రహస్యం ఎక్కడుంది? వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ విశ్వాసులు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి నిలబడ్డారు అనుకో, ఏనా ఆయన చేయడా ఎందో అట్టయితే పద ప్రార్థన చేయించుకుందాం, సేవకులు వచ్చారంటే ఎవరు వాళ్ళ వదిలేపా చాలేమన్నా చేస్తే. ఎంత తెలివి తక్కువ వాళ్ళండి, ఎన్నిసార్లు మొత్తుకొని చెప్పాను నేను. అరే రహస్యం అక్కడుందిరా తల్లి అంటే నేను ఎన్నిసార్లు చెప్పిన, అయ్యా అక్కడుంది నాయన అంటే ఈ కళ్ళ ముందు ఉన్నోడేమో తృణీకరిస్తుంటే ఎక్కడో నేను చెక్కనోడేమో నన్ను పట్టుకొని ఈడు దొరకడేందని నా కోసం తిరుగుతుంటు. దేవుడు నీ ముందు ఉంచి అందిపుచ్చుకొని ఆనందించు తల్లి, ఆనందించు నాయనని నీకు అవకాశం ఇచ్చి లేఖనం. నేను అందుతానా? నేను చిక్కుతానా నీకు? ఈరోజు ఎక్కడున్నా రేపు ఆడ ఉంటాను, ఏ ఊర్లో తిరుగుతాను. అందుకని సంఘమునకు నాయకగణాన్ని నియమించా, కొంతమందిని ఏర్పరిచా వాక్య క్రమమును అనుసరించి. నేనున్నా లేకపోయినా నేను ఇంకా అనేక ప్రాంతాల్లో దృష్టిలో పెట్టుకొని పరిచర్య చేయాలి కనుక మెయిన్ బ్రాంచి కొంతమంది వ్యక్తులు ప్రతి సేవకుడు నేర్చుకోవాలి. ఇది పద్దాకల నువ్వే ఉంటాం కాదు, నువ్వు కొంతమందిని ఏర్పరచాలి అక్కడ. వాళ్ళు ప్రార్థించే వాళ్ళు కావాలి, ప్రకటించే వాళ్ళు కావాలి, నడిపించే వాళ్ళు కావాలి. ప్రతి సంఘానికి ఒక నాయకుడు కాదు, ఉపనాయకులు కూడా ఉండాలి. అది వాక్యానుసారం. ఎవడో స్వామి చెప్పినట్టు లోకంలో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, యాక్షన్ అన్నీ ఒకడే అన్నట్టు కాదు. అది లోకంలో సినిమాలకి. ఇది సంఘం. సంఘానికి కొన్ని క్రమాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులలోనే కార్యసిద్ధి కలిగింది. అంటే ప్రతి విషయంలో క్లారిటీ మిస్ అయిందండి, స్పష్టత పోయింది. నూనె డబ్బా తెచ్చి దీనికి చేయి ప్రార్థన, ఓకే నూనె కోసం ప్రార్థన చేశా. అది తీసుకెళ్ళి ఒట్టిగా రాసుకొని ఏంది తగ్గదో, ఏం తగ్గదు, ఏంది రాసుకున్న తగ్గదు, ఏముంది నూనె రాసి ఏం తగ్గదు ఏందని చూడమల్లా ప్రార్థన చేయమన్నాడు. చేయరు. అమృతాంజనం కానీ రాసుకున్నట్టు నూనె రాసి చెయ్యి ప్రార్థన, పట్టుదలగా ప్రార్థన చెయ్యి. ప్రభు ఏ జవాబిస్తాడో ఆయన సమాధానం ఏదో ఒకటి వచ్చిందాకా పట్టు వదలకుండా మొర్రపెట్టు. ఇది వాక్యం. ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు సంబంధిత అంశాన్ని గురించి స్పష్టంగా చెయ్యి. తప్పకుండా జవాబిస్తాడు. స్పష్టత ఉండాలి కదా. ఇప్పుడు చెప్పండి, రోగులకి ఏం చేయాలా? పట్టుకొని బాధాలా? ఏం చేయాలి? రోగుల కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? సంఘపు పెద్దలా అంటే ఒకడికి కాదు, ఇంకా ఇతరులకు కూడా విలువ ఉంది. మరి మీకేమో వాళ్ళేమో శాలేమనలా కనపడరు, వాళ్ళనేమో లెక్క చేయరు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో ఇక నుంచి. నీ ఇంట ఎవరైనా రోగి అయి ఉంటే, విశ్వాస అయిన వాడు రోగి అయి ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేయండి, దైవజనులను అడగండి, అన్న మన సంఘంలోని నాయకులను పంపండి, మా ఇంట ఒక వ్యక్తి రోగి అయి ఉన్నారు ప్రార్థన చేస్తారంటే తప్పకుండా దైవజనాంగం నీ దగ్గరికి వస్తారు, నీ ఇంటికి వస్తారు. ఆ రోగి మీద నూనె రాసి చేతుల్లోంచి ప్రార్థన చేస్తారు. అతని పక్షంగా క్షమాపణ అడుగుతారు. దేవా, ఈ బిడ్డల్ని క్షమించు, ఏ పాపం వల్ల ఈ బలహీనతకు గురయ్యాడో, దేన్ని బట్టి నీ కోపం ఈ బిడ్డ మీదకి వచ్చిందో మన్నించు, క్షమించు, స్వస్థపరచు, లేవనెత్తంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగినే. అది క్రమం. ఇలా ప్రతి విషయంలో లేఖనం ఏమి చెప్పుచున్నదన్న స్పష్టత మనకు ఉండాలి బిడ్డలారా.
నేను చెప్పిన ఎంతమందికి అర్థమైందో ఏమో. బాబేల్లో ఉండకూడదు మనం బాబేల్లో ఉండకూడదు. స్పష్టత ఉండాలి మనకి. అరబందరం, అయోమయం, గందరగోళంలో ఉండకూడదు. ఏ పని చేసినా క్లారిటీ ఉండాలి. అది విషయం. శత్రువు ఎవరు మనకి? ఎవరిని టార్గెట్ చేయాలి? వాడు మనల్ని యుక్తితో దెబ్బ కొడుతున్నాడు. మనకి శక్తి ఉంది, దాంతోపాటు వివేచన కూడా కావాలి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనా వివేచించబడ్డాడు. సేవకుడా, నీ సేవ వృద్ధి అవ్వాలి. లేఖనం ఏం చెప్పింది? నన్ను అడుగుము అన్నాడా? రోడ్ల మీద తిరుగుము అన్నాడా? ఏమన్నా? నన్ను అడుగుము, అడిగిన తర్వాత తిరుగుమని ఆయన చెబుతాడు. ఎప్పుడు తిరగాలో అడుగుము అన్నమాట పక్కన పెట్టి ఊళ్ళో తిరుగుము అన్నమాట తీసుకొని తిరుగుతా ఉన్నది. ఏం ఫాయిదా? తిరుగుమని ఆయనే చెబుతాడు. ఎప్పుడు తిరగాలో ఆయన చెబుతాడు. ముందు అడగాలి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా అనుగ్రహిస్తాను అన్నాడు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగునట్లు నేను, ఎన్నిక లేని వాడు బలమైన జనమగినట్లు నేను. ఇవన్నీ ఎవరు చేస్తారు? మరి మనల్ని ఏం చేయమన్నాడు? ప్రార్థించు అండ్ ఆయన చెప్పిన క్రమమును అనుసరించి ప్రకటించు. అది వెర్రి పనిగా తమ్ముడు. దేవుని పాదాల సన్నిధిని దుఃఖాక్రాంతులమై మోకాళ్ళుని మొర్రపెట్టి దేవునికి మనవులు తెలియజేయుట వెర్రి పని కాదు. అది ఒక విస్ఫోటనానికి దారితీసిద్ది తమ్ముడు. అది సోది పని కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విషయంలో అలా స్పష్టత కలిగి ఉండాలి. దీని గురించి లేఖనం ఏం చెప్పింది, నేనేం చేయాలి, ఇలా బోలెడన్ని విషయాలు ఉన్నాయి. నేను చేసే పరిచర్యలో ఆ క్లారిటీ మిస్ అవ్వకూడదని తిప్పలపడుతున్నా. ఏది చేసినా ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు లేఖనానుసారం, దీని విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు. నేను చేయను. సహోదరుల మీద భూతద్దాలు వేసి ఎవడేం చేస్తున్నాడు? ఎవరి అయినా సరే లోపాలు నాకు కనబడ్డా ఆ లోపాలను బయటేసి చెప్పటం వల్ల ఒరిగే ప్రయోజనం ఏముంది? అవతలి దైవజనుడు సాక్ష్యం పోగొట్టుకోవటం తప్ప అవసరం లేదులే. నాకు ఆ పని కాదు కదా, నా సహోదరుడు సరి చేసుకుంటాడు. సాధ్యమైతే పర్సనల్గా చెప్తాను, దొరికితే. లేకపోతే ప్రార్థన చేస్తా, నా తండ్రి దిద్దుబాటు చేస్తాడు. పాపం ఆశ కలిగే సేవకు వచ్చాడు కానీ తేడా పడాలని రాలేదు కదా. ఆశ కలిగి వచ్చాడు, ఆత్మీయతతోనే వచ్చాడు, తేడా పడ్డాడు, దిద్దుకుంటాడు. లేకపోతే ప్రార్థన చేస్తా. నలుగురిలో ఆరడిపరచడం వల్ల దేవుని నామానికి దోషణ, అవమానం తప్ప నాకు ఒరిగేది ఏంది? అనవసరంగా నేను నా నోటిని పాడు చేసుకోవటం నాకెందుకు? ఎప్పుడన్నా చెప్పానా వాళ్ళు అలాగ వీళ్ళు ఇలా, వీళ్ళు అలా, వాళ్ళ నన్ను టచ్ చేసిన వాళ్ళకి వివరణ ఇచ్చా అంతే. అంత ఖాళీ మనకాడ ఏడిసింది, లోకల పంచాంగాలను చూసే ఖాళీ మనకాడ ఏడిసింది. ఎవరి అన్నా మనకు కనపడ్డా కూడా స్తోత్రం ప్రభా, తెలియక తేడా పడ్డారు, సరిదిద్దునాయనని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. కొంతమంది పని కట్టుకొని చేసే కూసే గాడిద వచ్చి మేసే గాడిదని జడగొట్టిందని కొన్ని కూసే గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలకి మరి తప్పదు, బెత్తం వాడాల్సిందే. చేసే పనిని పాడు చేసే అర్భకులు తయారైతే వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పుకుంటూ మళ్ళీ పని చేసుకుంటూ సాగిపోతాం. వాటికి తెలియదు, ఒకటి చెబితే నాడు సోదరులు ఉన్నారు ఆ మూర్ఖులు. ఈ మూర్ఖుని వీపునకు కాబట్టి బెత్తం లాంటి కోటింగ్ ఇచ్చుకుంటూ దాటి ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. అది అందులో కూడా క్లారిటీ ఉంది. ఎవడికి ఇవ్వాలో వాడికే ఇస్తాం కోటింగ్. ఏం చేసినా సరే క్లారిటీ ఉంటుంది. ప్రసంగం చేశాం, ఏంటి, ఏం మొదలెత్తాం, ఏం చెబుతున్నాం, ఏం అర్థమైంది, దీన్ని అంతటి విన్న తర్వాత బిడ్డలకు వచ్చిన శేషం ఏంటి? ఓ పరిచయం చేసాం, కూటాలు పెడితే ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి? కొన్ని ఆత్మలు బలపడ్డాయి, కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, ప్రభునామానికి మహిమ వచ్చింది. అన్యజనులకు స్పష్టముగా యేసే రక్షకుడు, యేసు తప్ప మోక్ష మార్గం లేదని సువార్త ప్రకటింపబడింది. క్లారిటీ.
ఏ గ్రంథం తీసుకున్నా, ఏ సాహిత్యం తీసుకున్నా స్పష్టంగా అందులోని విషయాలను ఉటంకించి ప్రభువుని వారికి తెలియజేశాం. ఇది చాలా కీలకమైన విషయం. గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు ఏం చేస్తున్నావు, ఎటు పోతున్నావు, ఇలా ఉండకూడదు. అరవందర మాలోకల్లాగా మన విశ్వసించే విషయంలో స్పష్టత ఉండాలి. దేవుణ్ణి నేను ఎరుగుదును కాస్తో కూస్తో, ఆయన శక్తిని ఎరుగుదును, ఆయన జ్ఞానమును ఎరుగుదును, ఆయన ప్రేమను ఎరుగుదును. నేను భయపడను. భయపడితే ఇక నేను ఏదో గుడ్డితనంలో ఉన్నట్టే. నేను ఎందుకు భయపడాలి? నేను ఎందుకు కలవరపడాలి? నా దేవుని శక్తి ఎరగకనా? నా దేవుడు తిక్కలోడైతే నేను భయపడాలా? నా దేవుడు జ్ఞానం లేనుడైతే భయపడాలా? నా దేవుడు శక్తిహీనుడైతే భయపడాలా? నా దేవుడు నాకు వాగ్దానములు చేయని వాడైతే భయపడాలా? నా దేవుడు లేనివాడని భయపడాలా? నా దేవుడు ఉన్నవాడైనప్పుడు, శక్తివంతుడైనప్పుడు, జ్ఞానవంతుడైనప్పుడు, ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించేవాడని ఎరిగినప్పుడు నేను ఎలా భయపడాలి? తెలుసా? ఇంతకు అసలు ఆయన స్పష్టంగా తెలుసా నీకు? తెలియదా? తెలియకపోతే తెలుసుకో, స్పష్టంగా తెలుసుకో. గ్రంథం చదివి తెలుసుకో. మోకాళ్ళుని ప్రార్థన చేసి, దేవా నిన్ను గూర్చి నాకు స్పష్టపరచమని అడిగి, నీ మార్గములను నాకు తేటగా కనపరచమని అడిగి తెలుసుకో. అస్పష్టంగా ఉండవాకు. దేవుడేం తప్పు పట్టడు. నేను ఆయన దొరికితే ఆయనను పట్టి ఆయన చేతి రంధ్రములలో నా వేళ్ళుంచి ఆయన ప్రక్క డొక్కలో నా చెయ్యి ఉంచి నేను చూసి అప్పుడు నమ్ముతా అన్నాడు. యేసయ్య కోపడలేదు. చూసావా? కోపడ్డా? తోమా తోమా ఇట్రా కొడితే మొహం అన్నాడా? ఏమన్నాడు మరి? ఎంత సాఫ్ట్గా మాట్లాడాడు చూడు. ఏమండి, నీ మార్గములను నాకు స్పష్టపరచుమయ్యా అంటే కోపడ్డండి. గిద్యోను సూచన అడిగాడు, 1కి 2 సార్లు. చూపించాడా లేదా? మోషే సూచన చూపించాడా లేదా? తోమా అడిగాడు, చూపించాడా లేదా? అలాంటోడండి మన దేవుడు. నువ్వు ఎంత స్పష్టంగా తెలుసుకుంటావు అంత బాగా విశ్వసించగలుగుతావు. అందుకు తెలుసుకోమంటున్నాను నేను. చదివి తెలుసుకో, గ్రంథాన్ని ధ్యానించి తెలుసుకో, ఆయన శక్తివంతమైన కార్యాలు చదివి తెలుసుకో. అంతేకాదు దేవుణ్ణి అడిగి కూడా తెలుసుకో. నాకు ఇంకా ఇక్కడ గ్రంథంలోనే కాదు, క్రియాత్మకంగా కూడా నీ కార్యాలు చూడాలి తండ్రి. ఏం నన్ను శోధిస్తున్నావా అనడు. గిద్యోను అనలేదే, మోషేని అనలేదే, తోమాను అనలేదే. కాకపోతే నేను చూసి నమ్ముతానన్నావు, నీకు చూపించాను, చూడక నమ్మిన వారు మరి ధన్యులు అన్నాడు. ఆ ఒక్క మాట అన్నాడు. బుద్ధి తక్కువడని. సిగ్గు లేదు నీకు? ఎన్నిసార్లు చెప్పాను నేను? అంత మాత్రం నమ్మకం లేకుండా ఉన్నావా? పెట్టిన రొట్లన్నీ తిని అన్నాడా? ప్రభు క్షమించయ్యా, ఒక్క మాట కూడా అలా పాపం పిచ్చి మహారాజు. తోమా ఇట్రా. ప్రభు నేనే దా. యేసయ్యా నేనే రా. అందరికి వెళ్ళి చూస్తున్నాడు, ఆయనకి వెళ్ళి చూస్తున్నాడు. అందరినీ పిలవకుండా నన్ను పిలుస్తున్నాడు ఏందని. మరి డౌట్ పడింది నువ్వేదా? ఇదిగో నీ చెయ్యిటి. అయ్యా పర్లేదా? తోమా టీ. ఆ చేతి వేలు ఇదిగో, సిలువకు మేకులు కొట్టినప్పుడు నా చేతిలో పడిన రంధ్రం ఇదే తోమా. ఈ చేతి కూడా చూడు. ప్రభువా తోమా నీ చెయ్యిటి. ప్రక్క బల్లెపు పోటు ఇదిగో ఇదే చూడు, నీ చేయి ఉంచు. నా దేవా, నా ప్రభువా, తోమా నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభువా. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు తోమా. నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు మరి ధన్యులు తోమా. సందేహపడినప్పుడు కోపడ్డండి, క్లారిటీ ఇస్తాడు.
అది యేసయ్య మంచితనం. సందేహపడ్డప్పుడు కోపపడ్డండి, కనికరపడతాడు, క్లారిటీ ఇస్తాడు. నీళ్ళలో మునిగిన పేతురుతో ఉన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డా? కోపడలా. యోధా పత్రికలు ఏం రాయించాడు? సందేహపడు వారి మీద కనికరం చూపండి అని రాయించాడు. నీకు ఏ విషయంలో నా క్లారిటీ కావాల్సి ఉంటే, స్పష్టత కోరితే నా తండ్రి తప్పకుండా నీ క్లారిటీ ఇస్తాడు. నువ్వు అడగాలి, మోకాళ్ళలోనే అడిగి ఆయనను స్పష్టంగా తెలుసుకో. ఆయన శక్తి ఏంటో, ఆయన జ్ఞానం ఏంటో, ఆయన వాక్ ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన నీతి ఏంటో, ఆయన ప్రేమ ఏంటో తెలుసుకో. ఆయన ప్రేమ నీకు అర్థమైతే కలవరం నీ దరికి రాదు. లేమి, కొదువ, దరిద్రత నిన్ను నిన్ను ఏమీ చేయలేవు. గంభీరంగా ఉంటావు. ఇక గంభీరంగా ఉంటావు. ఉద్యోగం రాకపోయినా ఏడు ముఖం వేసుకొని తిరగదు. వాడికి వచ్చింది, వీడికి వచ్చింది, నాకు రాలా అనో. మరి శ్రేష్టంగా నాకు కూడా వచ్చిద్ది, నా తండ్రి ఇస్తాడు నాకు. ఇస్తాడు. మూఢనమ్మకాలు పెట్టుకొని అరే తెలియనోడికి చెప్పురా మూఢనమ్మకం అని. నేను నమ్మినోడిని ఎరుగుతుండ్రా, ఆయనతో నాకు ఫ్రెండ్షిప్ ఉందిరా, ఆయనతో మాట్లాడుకుంటాను, ఆయన నాతో ఎవడురా సోదోడా మూఢనమ్మకం అంటారు. నాదేది మూఢనమ్మకం రా? నిర్జీవమైన దాన్ని మోకేవాడు మూఢత్వంలో ఉన్నాడు రా. నేను సజీవుడైన వాడిని సేవిస్తున్నాను. ఆయన నన్ను ఎంత ప్రేమిస్తాడో నాకు తెలుసు, నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, ఆయన ఎంత జ్ఞానవంతుడో నాకు తెలుసు. నాకు ఎప్పుడు ఏం చేయాలో ఆయన డిసైడ్ చేస్తాడు. అప్పటిదాకా నేను ఆయన పాదాల దగ్గర ఉంటా. నేను చేసే ప్రయత్నాలు నేను చేశా, ఇక ఫలం ఇవ్వమని ఆయన దగ్గరే కూర్చున్నా. నీలా కూర్చోాలి. అందరూ కష్టపడి సాధించుకున్నారు. సాధించుకొని వాడు అనుభవించింది ఏది? నేను కష్టపడ్డాను, సాధించి పెట్టమని దేవుని పాదాలను అడుగుతున్నాను. దేవుడు నాకు ఇస్తాడు, అది నేను అనుభవించేటట్టు కూడా చేస్తాడు. చాలామంది పొందుకున్నారు రా, కానీ అనుభవించలా. నా దేవుడు గొప్పతనం ఏంటో తెలుసా? నాకు ఇస్తాడు, అది నేను అనుభవించేటట్టు కూడా చేస్తాడు. అది నేను స్పెషల్. ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాళ్ళు కూడా ఇక దడ ఉండదు. ఈ మాట అర్థమైతే ఆయన ఏందో అర్థమైందా నీకు? అసలు యేసయ్య ఏందో నీకు అర్థమైందా? స్పష్టంగా తెలుసుకున్నావా ఓ బిడ్డ? ఇంకా నీకు భయం ఉండదు. అంతే. ఎగ్జామ్ హాల్లో పోయి కూడా అందరూ గడగడగలాడుతా ఎగ్జామ్ రాసి పాటలు పాడుకుంటా రాస్తావు నువ్వు. పిల్లలకి వినిపించండి అంశం. అమ్మ మీకు దండం పెడతా, లైవ్లో ఉన్నవాళ్ళు కూడా పిల్లలకి వినిపించండి. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో ఉండుంటారు, ఇప్పుడు చిన్నగా బయలుదేరి ఉంటారు ఇంటికి వచ్చి నాకు వినండి అని చెప్పండి. ఇక వాడు దడ ఆయాసంతో ఉండడు. ఎగ్జామ్ హాల్ నాకేమి తదరే అనుకుంటూ రాస్తాడు. అంతేగాని చెమటలు పడుతుంటే అనుకుంటూ రాయుడు. ఈ దడ ఆయాసంతో ఉన్నాయి కూడా పోతాయి. యేసయ్య అర్థమైంది వాడికి, యేసయ్య మీద విశ్వాసం ఉందనుకో, దడపోయిద్ది. ముందు పాటలు పాడుకుంటూ రాస్తాడు. పాడుకుంటూ రాయటం మొదలు పెట్టాడంటే అన్నీ గుర్తొస్తాయి, మర్చిపోయినవి కూడా గుర్తొస్తాయి. మీకేం కొదువా ఏ ఉండు. నేను వాడినప్పుడు, నేను చెప్పినప్పుడే బ్రహ్మాండంగా చూస్తున్నారు. అంతేలే అన్నయ్య అన్నట్టుగా కోటం వదిలిపెట్టి అటు వెనక్కి పోగానే మళ్ళా మొఖాలు మామూలుగానే మాడిపోతున్నాయి. ఇది చాలా అన్యాయం. క్లారిటీ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఏడుతారా నవ్వుతారా? దేవుడు ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా? అసలు నీకేమైనా అర్థమయ్యాడా? అసలు ఇంతకీ దేవుడు నీకు ఫ్రెండ్ అయ్యాడా లేదా? పెట్టు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టు ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేర్చుకో, దేవుడే నీ స్నేహితుడు. ఎవడో చెత్తోడికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతుంటారు. చెత్తోళ్ళని చూసి దోతలకి యేసయ్యకి పెట్టు. ఆయన నీ ఫ్రెండ్, ఆయన నీ స్నేహితుడు. ఆయన నువ్వు తెలుసుకోవాలి, మంచిగా పరిశీలనగా తెలుసుకోవాలి. ఆయన ఎంత తెలుసుకుంటే విశ్వాసంలో అంత వృద్ధి పొందుతావు. ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు అంత విజయాలను చూస్తావు. కానీ ఏది చేసినా కొంచెం క్లారిటీ ఉండాలంటే నా పాయింట్. వైనం అంటారు కదా, పనికి అది ఉండాల.
కొంతమంది పనులు ఇళ్లలో ఆడవాళ్ళు చేసుకునే పనులు కూడా వైనంగా చేస్తారు పని. కొంతమంది అన్నీ ముందేసుకొని పిల్లల్ని ఏం బాధినా బాగుతుంటారు. పని వైనం ఉండదు, అన్నీ ముందేసుకొని అవి చేయలేక దొరికినట్టు బాగుతుంటారు. జీవితాలు కూడా ఇంతేనండి. కొంతమంది వైనంగా వెళ్తుంటారు, కొంతమంది వైనం ఉండదు. సేవలు కూడా ఇంతేనండి. సేవలు కొంతమంది వైనంగా పద్ధతి ప్రకారం చేసుకుంటారు, కొంతమంది అంతా బాబేలేవారు. ఏం జరుగుతుందో, ఎటు పోతున్నామో, ఏమవుతుందో, ఇన్నాళ్ళ పరిచర్లో దీని శేషం ఏంటో ఏం లేదు, గురి లేదు, గమ్యం లేదన్నట్టు. అట్లా ఉండకూడదు. క్లారిటీ, ప్రతి విషయంలో స్పష్టత. ఓకేనా? ఆఖరి మాట అయిపోయింది, ఇంకా కాలేదయ్యా అనవద్దు. నేను క్లారిటీగా ఉన్నాను. ఆఖరి మాట చెప్తున్నాను. జీవించే జీవితంలో కూడా ఒక స్పష్టత ఉండాలి. ముగింపు. ఇక లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ముగింపు. అందరూ కలిసి సంతోషం స్తోత్రం చెప్పండి. ఇందులో మాత్రం బాగా క్లారిటీగా ఉన్నారు. స్తోత్రం చెప్పలా. కొంతమంది జస్ట్ మిస్ అయింది అనుకున్నారు. ప్రియులారా, లైఫ్ జీవించే జీవితం కూడా ఎందుకో ఒక క్లారిటీ ఉండాలి. మనం జీవించే జీవితంలో మనం వెచ్చించే సమయం, జ్ఞానం, మనం చేసే క్రియలు ఎందుకో క్లారిటీ ఉండాలి. చెప్పనా ఈజీగా 2 ముక్కలు. కొంతమంది తమ కోసమే బతుకుతారు. ఏదన్నా చేయని తమ కోసం, నేను నా కోసం, నేను నా కోసం. ఇదే ఆట. నేను నా కోసం, నేను నా కోసం, నా ఇంటి కోసం, నా ఒంటి కోసం. ఇదే ఆట. ఎప్పుడు లైఫ్ అంతా, బతుకంతా ఇదే ఆట. నేను, నా ఇల్లు, నేను. ఇదేనా లైఫ్? కానీ కొంతమంది నేను నా కోసం మాత్రమే కాదు, నేను దేవుని కోసం, నా పొరుగువాని కోసం. బ్రదర్, లైఫ్లో జీవించే జీవితంలో క్లారిటీ. పెద్దోళ్ళు అంటారు, మనం తిన్నది మట్టి పాలు, ఇతరులకు పెట్టిందే మన పాలు అని. ఇందాక ప్రార్థన చేయాలి, జవాబు వచ్చిందాక అన్నా. ఇప్పుడు నాకు తెలుసు, ఏకాంతానికి పోయి లేదా ఇక్కడ కూర్చొని ప్రభువా నా సంగతి ఏంది నాయనా అని సాయంత్రం దాకా ఏడుతారని నాకు తెలుసు. ఒక్క మాట చెప్పనండి, నీ కన్నీళ్ళు అచ్చంగా నీ కోసమే కాదు, నీ కన్నీళ్ళు సాటి మనుషుల కోసం అనే స్పష్టత నీకుందా? నీ కోసం నువ్వు ఏడిస్తే బహుమానం ఇస్తాడా? అమ్మ రామ్మ బంగారు తల్లి రామ్మ, అమ్మ మొహం చూడు ఎట్ట తయారైంది, ఏడిసి పిల్ల కళ్ళు, అమ్మ బుజ్జి తల్లి గొంట్ల పడ్డేదా అమ్మ బంగారు తల్లిద్దా అమ్మ అంటాడా? నీకోసం నువ్వు ఏడిస్తే దేవుడు దాన్ని ఘనంగా ఎంచుతాడా? నీకోసం నువ్వు తిప్పలు పడితే దేవుడు దాన్ని ఘనంగా ఎంచుతాడా? జ్ఞాపకార్థంగా రాసుకుంటాడా? ఒకవేళ నీ మీద ప్రేమను బట్టి రాసుకొని నీ వరకు జవాబు ఇచ్చినా ఇవ్వచ్చు, ఇస్తాడు. కానీ నిత్య బహుమానం ఉండదు తమ్ముడా. అది దేనికో తెలుసా? నీ లైఫ్లో నీ కోసం కాక ఇతరుల కోసం ఉన్నావు చూడు, ప్రతి విషయం అది రికార్డ్ చేయబడింది. నీ చేతులు నీ నిమిత్తమే కష్టపడితే అది వ్రాయబడదు. ఏమో చూడండి, ఇక్కడ కూర్చుంది, నడవలేదు, కాళ్ళు డ్యామేజ్ అయిపోయినాయి, కానీ నశించిపోతున్న ఆత్మల కోసం ఎంత తపనో. ఆ కాళ్ళు రన్నింగ్లో లేకపోయినా ఒక ఆత్మ కోసం పరితాపంతో పరిగెత్తి ఎన్నో ఆత్మల తిప్పలబడి రక్షణలో నడిపించారు. నేను చూస్తాను, ఇంటి గురించి, తన శరీరం గురించి, తన కుటుంబం గురించి ఆలోచించదా అంటే నాకంట పడలా ఎక్కువ దాని గురించి చింతపడ్డట్టు. ఎప్పుడన్నా చూడు, ఆత్మలు, దేవుని సేవ, పరిచర్య, ఇతరులు. ఈ బిడ్డే కాదు, ఇలా చాలామంది బిడ్డలు మరి ఇక్కడ. మన కోసం మనం బతికింది మట్టిపాలు తల్లి. ఈ తనువునెంత వేధించి పెంచిన చావు తప్పదన్నా, ఈ తనువునెంత వేధించి పెంచిన చావు తప్పదన్నా, మనము చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్నా, మనము చేసిన మంచి చెడ్డలకు. ఈ తనువునెంత వేధించి పెంచిన చావు తప్పదన్నా, మనము చేసిన దైవ సేవకు మరణం లేదన్నా,
మనము చేసిన మనుష్య సేవకు మరణం లేదన్నా. అది అది ప్రార్థన చేయి, నీ కోసం చేసుకో, ఇతరుల కోసం మరి ఎక్కువగా చేయి. నీకోసం ఎక్కువను, ఇతరుల కోసం 2 ముక్కలు దీవించి, నేను అందరిని దీవించు రవ్వా అంటే దిక్కుమాల తెలివి ఉపయోగించవాకు. స్తోత్రం. నేను చెప్పే విషయాలు ఎంతమందికి క్లారిటీగా ఉందో మరి ఏం సంగతో మరి అయ్యలారా. నేను ఎందుకు అనుకున్న దేవుని పనికి వచ్చింది, హాయిగా ఏదో నాకు దగ్గర ఏదో చేసుకొని బతికేయచ్చు అంటే మీ అంత మాత్రం సంపాదించలేనా? సంపాదించలేనా? మీ అంత మాత్రం భార్య పిల్లలు బతికించుకోలేనా? మరి ఎందుకండి ఇది? దేవుడు చెప్పింది, నీకోసం నువ్వు బతికితే అది వ్యర్థం, అది రాయబడదు అక్కడ. నీకోసం నువ్వు బతికితే, నీకోసం నువ్వు కష్టపడితే, నీ ఇంటి కోసం, నీ భార్య పిల్లల కోసం మాత్రమే నువ్వు జీవిస్తే అది రాయబడదు. కానీ ఇతరుల కొరకు నువ్వు జీవిస్తే, ఇతరుల కొరకు ప్రార్థిస్తే, ప్రకటిస్తే, ప్రయాసపడితే, హెల్ప్ చేస్తే, సేవ చేస్తే అది వ్రాయబడిద్ది నా కుమారుడా. దానికి బహుమానం ఉందిరా. కాబట్టి భక్తి కాదురా, భక్తికి రా అన్నాడు. అప్పుడు దిగాం రంగంలోకి. మరి నా కోసం, నా ఇంటి కోసమే నేను జస్ట్ భక్తి చేసుకుని అంతవరకు ఆగిపోతే ఇన్ని వేల ఆత్మల రక్షణ ఎట్ట చూసేవాడండి? ఈరోజు దేవుడి కృపను బట్టి నీ కోసం కాదు, ఇతరుల కోసం నువ్వు జీవించాలి నాన్న. తమ్ముడు, ఛాలెంజ్గా తీసుకో లైఫ్ని. నేను తినటం, నేను ఎంజాయ్ చేయటం, నేను లైఫ్ను ఆనందించడం కాదు, అనేకుల క్షేమం కొరకు నా బ్రతుకు వాడబడాలి. అనేక జీవితాల్లో వెలుగు కొరకు నా జీవితం వాడబడాలి. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చినా, నాకు అన్నం పెట్టినా, నాకు ఏది ఇచ్చినా అందులో నేను ఇతరులకు కూడా భాగం పంచుతాను. ఇతరుల కన్నీళ్లు తుడుస్తాను. ఇతరులకు నాకున్న దానిలంతా సాయం చేస్తాను. నాకున్న వస్త్రాల్లో నా తండ్రి నాకు ఇచ్చిన దానిలో ఇతరులకు ఇస్తాను. నాకున్న అన్నంలో నా నలుగురికి అన్నం పెడతాను. బీదాబిక్కిని కనిపెడతాను. దిక్కులేని వారిని ఆదరించాలి. చేయగలిగినంత హెల్ప్ ఇతరులకు చేయాలి. ఒట్టి మాటలు చెప్పటమే కాదండి, నేను ఈ విషయాలు నేను చేయదగ్గది చేయాలని నేను తపన పడుతున్నాను. ఓల్డ్ ఏజ్ హోమ్స్ స్థాపించాలి, అనాథ శరణాలయాలు స్థాపించాలి నా ఆశ. అచ్చంగా స్పిరిచువల్ సర్వీసే కాదు, సోషల్ సర్వీస్ కూడా ఉంది నా మైండ్లో. నాకు ఆ భారం ఉంది. దేవునికి మహిమ. నా హృదయంలో అది ఉంది భారం. మీ ఇంట్లో మీకు అత్యంత ప్రియమైన వ్యక్తి రోగి అయితే ఆ వ్యక్తికి అన్ని ఉపచారాలు చేసి మీరు పరిచర్య చేస్తారు. కానీ నీ కళ్ళ ముందు వేరే పేషెంట్ కనపడితే వాడిని చేయలేవు గాను, దాటి వెళ్ళిపోతాం. అట్లా కాదు, ఊరు మొత్తాన్ని చేయలేకపోయినా నీకున్న అనుకూలతలో కనీసం కొందరికి సేవ చేయాలి. కొందరికైనా గాయాలు కడగాలి, కొందరికైనా ఉపచారం చేయాలి. గుర్తుపెట్టుకుంటాడండి దేవుడు. ఏం మనసురా నీది అంటాడు. నీకోసం ఆలోచించవేమరా నువ్వు? నా తిండి, నా వస్త్రం, నా ఇల్లు అనవేవరా? ఎప్పుడు జనం 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 అంటావు. ఏం మనసురా నీది? నా మనసురా బిడ్డ అంటాడు. నీకోసం ఆలోచించవేమమ్మా. ఎప్పుడు జనం జనం జనం, వాళ్ళు వాళ్ళు వీళ్ళు అని వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏడుస్తావురా తల్లి, మోకాళ్ళు వేసి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం నశించిపోతున్నారని ఏడుస్తావమ్మా. నీ గురించి నీకు చింత లేదంటే నాదేముంది తండ్రి, నాకు నువ్వు ఉన్నావు, నాకు నువ్వు తెలుసు, నువ్వు సాయం చేస్తావు. వాళ్ళకి నువ్వు తెలియదు గయ్యా, వాళ్ళని ఎరగరు గయ్యా, పాడైపోతున్నారు గయ్యా, సైతాను మోసంలో చిక్కుబడిపోయారు గయ్యా. ఆ దుష్టుని బంధించయ్యా, వాడి కార్యాలు నాశనం చేయయ్యా, వాళ్ళని బయటికి అయ్యా. దూతలారా, ఆ పిచ్చిదానికి చూడండి, తన గురించి ఏమన్నా అడిగిద్దాం చూడు. ఎప్పుడన్నారా అని వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు. అవును ప్రభా, నా మనసు రాది, నా మనసు నా బిడ్డది. నేను నన్ను గురించి ఆలోచించుకొనక ఎల్ల మానవాళి కోసం నా రక్తం దారిపోసినట్లే నా బిడ్డలు తమ కొరకు గాక నా కొరకు బ్రతుకుతున్నారు, నా పిల్లల కోసం బ్రతుకుతున్నారు. అదిగో భూమి మీద నా స్వభావం కలిగిన నా పిల్లలు అని చెప్పుకొని మురిసిపోతాడు.
ఆ సంతోషాన్ని ఇవ్వో దేశాయికి ఇవ్వాలా లేదా? ఏంది సౌండ్ ఆగిపోయింది? మరి ఎటుపోయారు ఇందాక? చెప్పండి. లైఫ్లో స్పష్టత ఉండొద్దా? మన కోసమా ప్రభు కోసమా? ప్రభు కోసం అంటే ప్రజల కోసమే. ప్రజలకు సేవ చేసినవాడు, సంఘాన్ని హింసించినోడు యేసుని హింసించాడు. మరి సంఘానికి సేవ చేసినోడు అది వాషం వాడుకొని పోవటం కాదక్కాయ్. ఏంటో ఏమో వాసనగా ఉంటుంది అక్కాయ్. వాసనగా ఉందా? ఎవరికి అడుగుతారు అక్కాయ్? మరీ చండాలంగా ఒక కక్కాయ్. అబ్బో 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 బాత్రూంలో పోయేటప్పుడే ఈ సర్వెంట్లు ఎవరున్నారు అక్కాయ్? ఎవరున్నారు అక్కాయ్? ఎప్పుడన్నా చీపురు బట్టి కడిగావు అక్కాయ్? కాస్త ఆలోచించక్కాయ్. వాడుకొని రావటం అక్కాయ్. మీకు సంగతి తెలుసు అక్కాయ్, కూలోళ్ళని ఎవరిని పెట్టలేదు అక్కాయ్ నేను. అన్నాయ్ నీకు కూడా కూలోళ్ళని ఎవరిని పెట్టలా. నీలాగా చర్చికి వచ్చి నీలాగా వాక్యం వినే నీతిమంతురాళ్లలో ఏదో ఒక నీతిమంతురాలు ప్రతిష్ఠ చేసుకొని కడిగిద్ది అక్కడ. నీలాగా చర్చికి వచ్చిన నీతిమంతులు ఒక నీతిమంతుడు వెళ్ళి కడిగి శుభ్రం చేస్తాడు. అలా చేస్తే నువ్వు మళ్ళా బిల్డప్ చీపిరి బట్టి ఒక్క దొడ్డన్న కడక్కపోగా పనికి మళ్ళీ ముఖం వేసుకొని మిమ్మల్ని కాదు అట్టనే వాళ్ళని. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. వాష్రూమ్ కడిగిన వాళ్ళు ఎవరికి సేవ చేస్తున్నారు? సంఘానికి సేవ చేస్తున్నారు. సంఘం ఎవరు? ప్రభు శరీరం. సంఘాన్ని హింసించినోడు ఎవరిని హింసిస్తున్నాడు అన్నాడు? సంఘానికి సేవ చేసినోడు ఎవరికి చేస్తున్నా అన్నాడు? క్లారిటీ ఉండాలిగా. నేను గడుగుతా తెలుసా దొడ్లు? నమ్ముతారా? నమ్మకపోతే పొండి, అది వాళ్ళని అడగండి. అంటే బిల్డప్ కోసం చెప్పట్లా, మీ మెప్పులు నాకేం అవసరంలే, కానీ నేను ఉన్న సంగతి చెబుతున్నా. ఎలా ఫీల్ అవుతానంటే నా తండ్రి పిల్లలు నా బిడ్డలే, శుభ్రంగా అడుగుతా, చేతులతో ఎత్తి కూడా అవతల పోసా. హెచ్చులు లేవు, ఎగస్టాలు లేవు. మరి రా మన ఇద్దరం నిలబడదాం రా సమాజంలో. ఎవరి పొజిషన్ అని తెలుసుకుందాం రా. మరి నేనే ఎత్తేసినప్పుడు నువ్వు నీ జీవితం అంటే మొహం అనాలే, నువ్వు నీ మొహం మళ్ళీ నువ్వు ఓవర్ యాక్షన్ అనేది చెబుతున్నాను నేను. రావా నిలబడ. తమ్ముడా చేయొద్దు? చెప్పండి తమ్ముడు, ఏం చేయాలా? ఏదో ఒకటి చేయాలా? క్లారిటీ. ఎందుకు లైఫ్ క్లీన్ చేయాలా? మీటింగ్స్కి ముందు వచ్చి అంత హడావుడి చేస్తారు, మీటింగ్స్ అయిపోయినాయి, మరి ఇప్పుడు అవన్నీ ఎవరు తీయాలా? కూసున్నారు, ఆరాధన చేశారు, హడావుడి చేశారు, జంప్ అయ్యారు. ఇక ఆ మధ్యలో తొంగి చోట్ల భక్తులు, మరి నేను పోయి చేయాలా? మీరే నిర్ణయించుకోండి. మీరే ఒక అండర్స్టాండింగ్కి రండి. మీకోసం మాత్రమే మీరు బతుకుతారా, లేకపోతే ప్రభు కోసం, ఆయన పిల్లల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం, సంఘ పరిచర్య కోసం బ్రతుకుతారా? ఇలా జస్ట్ మచ్చుతనకలాగా కొన్ని అందించాం మీకు. ఇక ఏ విషయంలోనైనా సరే గలిబిలిగా, బాబేలుగా, ఎఫెసోళ్ళలాగా సోదిగా ఉండొద్దు. క్లియర్గా ఉండండి, పారదర్శకంగా ఉండండి. అది జీవితానికి సంబంధించి అయినా, ఏ విషయమైనా, దేవునికి సంబంధించి అయినా సరే పారదర్శకంగా ఉండాలి. అంటే స్పష్టత.